ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కేసినేని చిన్ని మధ్య ఏర్పడిన వివాదంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ పూర్తిగా కేసినేని చిన్ని వైపు నిలబడింది. తప్పంతా కొలికపూడి శ్రీనివాస్ అని తేల్చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారికి క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో కొన్ని సిఫార్సులు కూడా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందులో సిఫార్సు చేశారు, తప్పంతా కొలికపూడి శ్రీనివాస్దే, ఆయన పార్టీ లైన్ దాటేశారు కాబట్టి అతన్ని సస్పెండ్ చేయడమా లేకుంటే అతడికి ఉన్న అధికారాన్ని కత్తిరించడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి అని కమిటీ సిఫార్సు చేసింది. కొలికపూడి శ్రీనివాస్ ఒక్క ఆరోపణకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారంటూ కూడా తన రిపోర్టులో క్రమశిక్షణ కమిటీ చెబుతోంది. కేసినేని చిన్ని పద్ధతిగానే ఉన్నారు, ఆయన ఎంపీ కాబట్టి 7 నియోజకవర్గాల పరిధిలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కైనా ఆయన వెళ్లే అర్హత, హక్కు, అధికారం ఉంది. పైగా తిరువూరు వెళ్ళినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చెప్పే కేసినేని చిన్ని వెళ్లారు అని కూడా క్రమశిక్షణ కమిటీ చెప్తోంది. అంటే కేసినేని చిన్ని చాలా పద్ధతిగా పార్టీ లైన్ కు లోబడే ఉన్నారు, ఎక్కడ ఆయన హద్దులు దాటలేదు. కానీ కొలికపూడి శ్రీనివాసే దాటారు. ఇప్పటికే 3 సార్లు ఆయన క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు. ప్రతిసారి కూడా ఇకపైన రిపీట్ కాదు, ఇకపైన నా తప్పుల్ని సరి చేసుకుంటా అని చెప్పడం, ఆ తర్వాత యథావిధిగా తప్పులు చేయడం అన్నది కొలికపూడి శ్రీనివాస్ కు అలవాటుగా మారింది. కాబట్టి అతన్ని సస్పెండ్ చేయడమా లేకుంటే అధికారాలను కత్తిరించడమా చేయాలి అని కమిటీ సిఫార్సు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ సస్పెన్షన్ వేటు వేస్తే తెలుగుదేశం పార్టీకి గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు నిత్యం మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తూ ఉంటే చప్పట్లు కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. ఒక పార్టీ తరఫున గెలిచిన ఎంపీ అదే పార్టీ మీద, అదే ప్రభుత్వం మీద ఇలా నిరంతరం ఆరోపణలు చేస్తూ ఉంటే సమర్థించడం కరెక్ట్ కాదు నైతికంగా అన్న ఆలోచన లేకుండా మీడియా అంతా ఎంకరేజ్ చేసింది తెలుగుదేశం పార్టీ అంతా. ఇప్పుడు ఒకవేళ కొలికపూడి శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన అదే పని మొదలు పెడతారు. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక రచ్చబండ టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తారా? పైగా కొలికపూడి శ్రీనివాస్ అన్న వ్యక్తి ఎదిగిందే తన గొంతుతో, తన టాలెంట్ తో, తన మాట తీరుతో. అలాంటి వ్యక్తి మీద పార్టీ సస్పెండ్ చేస్తే ఇక స్వేచ్ఛగా బయటకు వచ్చి దాడి మొదలు పెడతారు. పైగా వచ్చే ఎన్నికల్లో ఇక టికెట్ ఇవ్వరు అనేది దాదాపు ఈ పాటికి కొలికపూడి శ్రీనివాస్ కు ఒక నిర్ధారణ వచ్చి ఉంటుంది. సస్పెన్షన్ వేటు వేస్తే ఇంకా ఆయన స్వేచ్ఛాజీవి అవుతారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్గా మారుతుంది. లేదు అధికారాలు కత్తిరిస్తే ఇండైరెక్ట్ గా, అది కూడా తెలుసుకోలేనంత అమాయకుడు కొలికపూడి శ్రీనివాస్ కాదు. నియోజకవర్గంలో అసలు ఒక ఎమ్మెల్యేకి ఉండే అధికారాన్ని ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ కత్తిరించడం సాధ్యమవుతుందా? తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోవచ్చు కానీ అధికారాన్ని నియోజకవర్గంలో కత్తిరించడం ఏంటి? అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం, రాష్ట్ర ప్రభుత్వం పార్టీనే అధికార దుర్వినియోగానికి పాల్పడైనా సరే ప్రజల ద్వారా ఎన్నికైన ఒక ఎమ్మెల్యేకి రాజ్యాంగబద్ధంగా అందే హక్కులు, అధికారాలను కూడా కత్తిరించేయాలని ఒక పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేస్తోందా? అది సాధ్యమా? సాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఏ అధికారి కానీ, ఏ వ్యవస్థ కానీ కొలికపూడి శ్రీనివాస్ కు సహకరించకపోవచ్చు. కానీ ఆ విషయం అయితే అతనికి అర్థమవుతుంది కదా, ఓకే పైనుండి ఆదేశాలతో అధికారులు ఇక్కడ ఎవరు నాకు సహకరించలేదు అని. ఆ విషయం తెలిసిన తర్వాత కొలికపూడి శ్రీనివాస్ ఇక సైలెంట్ గా ఎందుకుంటారు? తప్పనిసరిగా పార్టీ మీద మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. సో ఏ విధంగా చూసినా సరే జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అదే అనుభవం అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా ఎదురు కాబోతోంది అన్నదైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైగా ఎలాంటి ఆధారాలు చూపలేదు అని క్రమశిక్షణ కమిటీ చెప్పింది అంటున్నారు. అంటే రిపోర్ట్ ఏకపక్షంగా ఉంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే నేను 5 కోట్లు ఇచ్చాను అని చెప్పిన కొలికపూడి శ్రీనివాస్ 5 కోట్ల రూపాయలకి ఆధారాలు చూపలేకపోయినా కూడా ఇంత డబ్బులు మేము పంపించాం, ఎంత దాదాపు 60 లక్షలు 80 లక్షల రూపాయలు వయా బ్యాంక్ అకౌంట్ ద్వారానే పంపించామని చెప్పి ఆ డేటా కూడా బయట పెట్టారు, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా. మరి ఆధారాలు లేవని ఎలా అంటున్నారు? సరే బెల్ట్ షాపులు నడుపుతున్నారు మా నియోజకవర్గంలో అన్నారు కొలికపూడి శ్రీనివాస్. మరి బెల్ట్ షాపులు ఉన్నది నిజం కాదా? జగమెరిగిన సత్యం. రేషన్ మాఫియా నడుపుతున్నారు ఎంపీ ఆధ్వర్యంలో అన్నారు. ఈ రేషన్ బియ్యం ఏమవుతుందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. పేకాట క్లబ్బుల గురించి ఆరోపించారు. పేకాట క్లబ్బులు ఇవన్నీ జూద శిబిరాలని ఎలా నడుస్తున్నాయి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూనే ఉన్నాయి. సో ఏ విధంగా చూసినా కూడా కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు అన్నది అసాధారణంగా ఏమీ లేవు. ప్రతి నియోజకవర్గంలో జనరల్ గా జరుగుతూనే ఉన్నాయి. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆ ప్రవాహంలో వాళ్ళు కూడా భాగస్వాములు, పాత్రధారులుగా అయిపోయి సొంత దుకాణాలు సర్దుకుంటున్నారు. కానీ కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడ ఎదురు తిరిగేసరికి ఆధారాలు చూపెట్టలేదు అని అంటున్నారు. అంటే ఇంత ఘోరాలు జరుగుతున్నాయని ఒక ఎమ్మెల్యే చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా ఒక దర్యాప్తుకు ఆదేశించాలి కదా, విచారణకు ఆదేశించాలి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని. అలా కాకుండా ఎమ్మెల్యే ఆధారాలు చూపించలేదు కాబట్టి ఏమీ జరగడం లేదు, ఎంపీ చాలా మంచి వ్యక్తి అని క్రమశిక్షణ కమిటీ ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందా అన్న విమర్శలకైతే తావిస్తోంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రిపోర్ట్ వెళ్ళింది. ఆయన త్వరలోనే నేను మాట్లాడతా ఇద్దరిని అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ స్వభావం దృష్టి అయితే
కొలికపూడి శ్రీనివాస్తో వీలైనంత వరకు కాంప్రమైజ్ అవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు వన్స్ సస్పెన్షన్ వెయిట్ వేయడమో లేకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటే ఇక రోజు మీడియాలో మనకి పెద్ద చిక్కుగా తయారవుతాడు కొలికపూడి శ్రీనివాస్ అనేది చంద్రబాబు గారికి తెలుసు. కాబట్టి కొలికపూడి శ్రీనివాస్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు వీలైనంత వరకు సర్దుకుపోయే ధోరణితో అనుసరిస్తారా,